హాయ్ నమస్తే, దిస్ ఈజ్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రియా అఫీషియల్ 126. ఈరోజు వీడియోలో కోనసీమ తిరుపతిగా గాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మా జర్నీ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ 1 AM స్టార్ట్ అయ్యాము. వాడపల్లి వెళ్ళేసరికి 6 AM అయిందనమాట. మా ప్రదక్షిణాలు అన్నీ పూర్తయ్యేసరికి 11 అయింది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. గోదావరి జిల్లా, గోదావరి అంటే ఫస్ట్ నాకైతే గోదావరి మూవీ గుర్తొస్తుంది. గోదావరి అంటేనే ప్రకృతి నిలయం. ఆ ప్రకృతి నిలయంలో పచ్చని పూల తోటలు, కొబ్బరి చెట్లు, నదీ తీరం, అలాగే పచ్చని పొలాలు చూస్తుంటే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. నేనైతే ఆ నేచర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మంచిగా అరేంజ్ చేశారనమాట. 2 వీలర్కి సపరేట్గా అండ్ కార్స్ అండ్ అదర్ వెహికల్స్కి సపరేట్గా పెట్టారు. పార్కింగ్ ఏరియా చాలా బాగుంది, సపరేట్గా ఉంది. పార్కింగ్ ఏరియా నుండి మనం టెంపుల్కి వెళ్ళే మిడిల్లో కొబ్బరికాయలు, పూజ సామాగ్రి, ఫ్లవర్స్, కూరగాయలు, అలాగే మనకి ఇంట్లో కొనుక్కుంటాం కదా సంబరాల్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వస్తువులు, జడబిళ్ళలు, అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. పూల మొక్కలు అవన్నీ అరేంజ్ చేశారు. అలాగే టెంపుల్ చుట్టూరు కూడా మనకు కావాల్సిన కొనుక్కునే వస్తువులన్నీ పెట్టారనమాట. చూడటానికైతే చాలా బాగుంది. 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు 7 కాయిన్స్ వెయ్యాలి. 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత 7 కాయిన్స్ వెయ్యవచ్చు. లేదంటే ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క కాయిన్ వేసినా సరిపోతుంది. 7 శనివారాలు పూర్తయిన తరువాత వచ్చే సోమవారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం ప్లస్ అష్టోత్తరం చేయించుకోవడంతో మనం చేసే వ్రతం అనేది పూర్తవుతుందన్నమాట. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇంకో గొప్పతనం ఉంది. అదేమిటంటే మనం ఎన్నో రోజుల నుంచి గృహం కట్టుకోవాలి, దానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కట్టుకోలేనప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి గృహం నిర్మించుకోవడానికి. అలాంటప్పుడు ఇక్కడ నూతన గృహ సంకల్పం కోసం పూజ చేసుకుంటే మనకి ఏ ఆటంకాలు లేకుండా మన గృహ నిర్మాణం అనేది మంచిగా జరుగుతుంది అని నమ్మకం అన్నమాట. అలాగే మనం గృహం నిర్మించుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చినప్పుడు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. నూతన గృహ సంకల్పం పూజ అనేది టికెట్ కౌంటర్ దగ్గర అడిగితే నూతన గృహ సంకల్పం కోసం పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారన్నమాట. 7 శనివారములు వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. వరుసగా 7 శనివారములు 7 ప్రదక్షిణలతో ఆచరించవలెను. మనందరికీ వెంకన్న స్వామి అంటే గుర్తొచ్చేది తిరుమల తిరుపతి. ఆ తరువాత చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల, ఇప్పుడిప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కోనసీమ తిరుపతిగా, ఇప్పుడు ప్రసిద్ధి చెందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోనసీమ తిరుపతిగా పేరు పొందింది. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తిరుపతి పుణ్యక్షేత్రం. మళ్ళీ ఆ తర్వాత శ్రీ గోదావరి నది తీరంలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మనకు ఎర్రచందనం రూపంలో దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 50 రూపీస్ దర్శనం ఉంది, అలాగే 200 దర్శనం ఉంది, VIP దర్శనం కూడా ఉంది. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వస్తే ఈ గుడి చుట్టూ వాతావరణంలో బయట కాయిన్స్ అనేవి నిలబెడుతున్నారు. నేను కూడా ట్రై చేశాను అన్నమాట. కాయిన్ అనేది నిలబడింది. మనం ఏదో ఒక కోరిక కోరుకుని ఆ కాయిన్ని ప్లేస్ చేసి ఒక 5 మినిట్స్ ఉంటే నిలబడుతుంది అన్నమాట. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత అష్టలక్ష్మిలు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దర్శించుకోవచ్చు. అలాగే శివుని టెంపుల్ కూడా ఉంది. ఒకే ప్లేస్లో అమ్మవార్లను, అలాగే శివయ్యను, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మనకెంతో ప్రత్యేకతగా ఉంది.
దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అలాగే మార్నింగ్ టిఫిన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవ్రీ సాటర్డే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.